అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కుంభరాశివారి 22, 23, 24, 25 తేదీల రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ 4 రోజులు కుంభరాశివారికి జీవితం నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగుతూ అనేక కీలక మార్పులకు దారితీసే కాలంగా కనిపిస్తున్నాయి. 22వ తేదీ నుంచి మొదలుకొని మీ ఆలోచనలు చాలా స్పష్టంగా మారతాయి. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు, అయోమయాలు తొలగిపోతూ ఒక నిర్ణయానికి రావడానికి అవసరమైన ధైర్యం మీలో పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు పై అధికారులు గమనించే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నికల్ రంగం, కమ్యూనికేషన్, ప్రభుత్వ పనులు, ప్రాజెక్ట్ సంబంధిత వ్యవహారాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా 22వ తేదీ చిన్న లాభాన్ని చూపించినా ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి కాబట్టి అవసరం లేని ఖర్చులను కంట్రోల్ చేయడం మంచిది. 23వ తేదీకి వచ్చేసరికి కుటుంబ విషయాలు మీకు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇంట్లో పెద్దవారితో చర్చలు జరిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు ఉన్నాయి. భూమి, ఇల్లు, వాహనం లేదా రిపేర్లకు సంబంధించిన విషయాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే మాటల్లో కాస్త సంయమనం పాటించకపోతే చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి శాంతంగా వ్యవహరించడం చాలా అవసరం. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ భావాలను సూటిగా చెప్పడం మంచిదే కాని ఎదుటివారి మనసును కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. 24వ తేదీ కుంభరాశివారికి అదృష్టాన్ని కొంత ఎక్కువగా అనుభూతిపరిచే రోజు. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ముఖ్యంగా డబ్బు రావాల్సిన చోట నుంచి రావడం, పాత అప్పులు తీర్చుకునే అవకాశం రావడం, కొత్త ఆదాయ మార్గాలపై ఆలోచనలు మొదలవడం జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రయాణయోగం కూడా ఉంది. ఈ ప్రయాణం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాండిస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోతుంది. కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం, ధ్యానం లేదా ప్రార్థన చేయడం చాలా మంచిది. 25వ తేదీకి వచ్చేసరికి మీలోని ఆత్మవిశ్వాసం పూర్తిగా బయటకు వస్తుంది. మీరు అనుకున్న పనిని ధైర్యంగా ప్రారంభించే శక్తి ఈ రోజున లభిస్తుంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు, అధికారులతో సమావేశాలు ఉంటే అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన మంచి సమాచారం అందుతుంది. ఆర్థికంగా ఈరోజు స్థిరత్వం కనిపిస్తుంది. పెద్ద పెట్టుబడులు చెయ్యాలంటే పూర్తిగా ఆలోచించి అడుగువేయడం మంచిది. మొత్తంగా ఈ 22 నుంచి 25 తేదీల మధ్య కుంభరాశి వారికి మానసికంగా ఎదగడం, బాధ్యతలు పెరగడం, అదే సమయంలో అదృష్టం కూడా సహకరించడం అనే 2 అంశాలు సమాంతరంగా సాగుతాయి. క్రమశిక్షణతో, సహనంతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మలుపును తీసుకువచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే కుంభరాశివారికి 22 నుంచి 25 వరకు ఉన్న ఈ 4 రోజులు జీవితంలో అంతర్గతంగా కూడా బాహ్యంగా కూడా బలమైన మార్పులను తీసుకువచ్చే రోజులుగా కనిపిస్తున్నాయి. 22వ తేదీ రోజు మీలోని సృజనాత్మక ఆలోచనలు పూర్తిగా మేల్కొనే సూచనలున్నాయి. చాలా కాలంగా చెయ్యాలననుకుంటున్న పని ఒక్కసారిగా ముందుకు రావచ్చు. ముఖ్యంగా రాత, మాట్లాడే నైపుణ్యం, సోషల్ మీడియా, యూట్యూబ్, బిజినెస్ ఐడియాలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో మీరు వేసే అడుగు భవిష్యత్తులో మంచి గుర్తింపును తీసుకురాగలదు. ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి ఉన్నా కూడా చివరికి సంతృప్తి లభిస్తుంది. మీపై నమ్మకం ఉంచిన వ్యక్తి ద్వారా ఒక కీలక అవకాశం అందే సూచన కూడా ఉంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, నిద్రలేమిలాంటి చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి మొబైల్ వినియోగం తగ్గించి శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిదే. 23వ తేదీకొచ్చేసరికి మీలోని భావోద్వేగాలు మరింత బలంగా పనిచేస్తాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చి మానసికంగా కాస్త కలవరపడే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో మీకు నిజంగా అవసరమైన వ్యక్తులెవరూ, అవసరం లేని బంధాలేవి అనే స్పష్టత కూడా ఈ రోజున వస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దవారి ఆశీర్వాదంతో ఒక కీలక నిర్ణయం తీసుకునే యోగం ఉంది. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు అనుకోకుండా పెరిగే అవకాశం ఉంది కాబట్టి చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వినియోగించడం చాలా అవసరం. ప్రేమ విషయాల్లో ఉన్నవారికి కొద్దిగా అపార్థాలు రావచ్చు, కానీ నిజాయితీగా మాట్లాడితే అవి వెంటనే తొలగిపోతాయి.
24వ తేదీ కుంభరాశివారికి నిజంగా టర్నింగ్ పాయింట్ లాంటి రోజు. ఈ రోజున మీ అదృష్టం పూర్తిగా మీ వైపు తిరిగినట్టు అనిపిస్తుంది. ఆగిపోయిన ఫైళ్లు కదలడం, ఆలస్యమైన చెల్లింపులు రావడం, ఇంటర్వ్యూ లేదా అప్లికేషన్కు సానుకూల స్పందన రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు, కొత్త క్లయింట్లు, లాభదాయకమైన ఒప్పందాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణం ద్వారా మీ ఆలోచనా విధానం మారి భవిష్యత్తు గురించి కొత్త దారులు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా శక్తి పెరుగుతుంది, కానీ ఆహార నియమాలు పాటించకపోతే కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. 25వ తేదీకొచ్చేసరికి మీరు పూర్తిగా నియంత్రణలోకి వస్తారు. మీ జీవితం మీద మీకే అధిక నమ్మకం ఏర్పడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఇవ్వకుండా మీ నిర్ణయాలతో ముందుకు సాగాలనే ధైర్యం ఈ రోజున పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ గురించి చర్చలు, కొత్త బాధ్యతలు లేదా స్థానమార్పు సూచనలు రావచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు ఒక అనుభవజ్ఞుడి సలహా తీసుకుంటే మరింత మంచిది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావడం లేదా ఆనందకరమైన వార్త వినడం జరుగుతుంది. మొత్తంగా ఈ 22, 23, 24, 25 తేదీలు కుంభరాశివారికి గతంలో చేసిన కృషికి ఫలితాలు కనిపించడం ప్రారంభమయ్యే రోజులు. సహనం, నమ్మకం, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి బలమైన పునాది వేస్తాయి అని చెప్పవచ్చు. ఈ 4 రోజులు కేవలం సాధారణ రోజులు కాకుండా భవిష్యత్తును నిర్ణయించే కీలక దశలా పనిచేస్తాయి అని చెప్పవచ్చు. 22వ తేదీ నుంచి మీలో అంతర్గత మార్పు స్పష్టంగా మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చిన పరిస్థితులకు ఇక ముగింపు పెట్టాలనే ఆలోచన బలపడుతుంది. మీ విలువను మీరు గుర్తించే సమయం ఇది. ఉద్యోగం చేస్తున్న వారికి తమ టాలెంటును చూపించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా క్రియేటివ్ రంగాలు, టెక్నాలజీ, మీడియా, అకౌంట్స్, డేటా సంబంధిత పనుల్లో ఉన్నవారికి ఒక కీలక బాధ్యత లేదా ప్రత్యేక పని అప్పగించే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు చిన్న మొత్తాల లాభాలు వచ్చినా అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. 23వ తేదీకి వచ్చేసరికి గతంలో మీరు చేసిన సహాయం లేదా మంచి పని అనుకోని విధంగా తిరిగి మీకు ఉపయోగపడుతుంది. ఎవరో ఒకరు మీకు అండగా నిలబడి సమస్య నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. కుటుంబ వాతావరణం కాస్త భావోద్వేగంగా ఉన్నా చివరికి సంతోషకరంగా మారుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేదా బంధువులతో సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈ రోజుల మీ మాటల వల్లే పరిస్థితులు మారతాయి కాబట్టి ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం. ప్రేమ విషయాల్లో నిజాయితీ ఉంటే బంధం మరింత బలపడుతుంది. లేని పక్షంలో చిన్న అనుమానాలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 24వ తేదీ కుంభరాశివారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారే రోజు అని ప్రత్యేకంగా చెప్పాలి. ఈ రోజు మీరు చేసే ప్రయత్నం దాదాపు ఫలితాన్నిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు, కోర్టు సంబంధిత విషయాలు లేదా ప్రభుత్వ కార్యాలయ పనులు మీకు అనుకూలంగా కదిలే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త ఆలోచన అమలు చేసే ధైర్యం వస్తుంది. అదే భవిష్యత్తులో స్థిరమైన ఆదాయంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణం లేదా పని నిమిత్తం చేసే ప్రయాణం మీ జీవిత దిశను మార్చే వ్యక్తిని పరిచయం చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు శక్తి ఉన్నా ఒత్తిడి వల్ల బీపీ, షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. 25వ తేదీకి వచ్చేసరికి మీరు పూర్తిగా ఒక నిర్ణయాత్మక స్థితిలోకి వస్తారు. ఇక జీవితంలో వృధా పనులు, వృధా సంబంధాలకు చోటు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఈ రోజు తీసుకునే నిర్ణయం వచ్చే కొన్ని నెలల వరకు ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడం, స్థానమార్పు లేదా కొత్త ఆఫర్ గురించి చర్చలు జరగడం జరుగుతుంది. వ్యాపారంలో పెద్ద డీల్ గురించి ఆలోచనలు మొదలవుతాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకోవడం మంచిది. కుటుంబంలో ఆనందకరమైన వార్త, శుభకార్యానికి సంబంధించిన మాటలు లేదా ఇంట్లో శాంతి పెరగడం కనిపిస్తుంది. మొత్తంగా ఈ 22, 23, 24, 25 తేదీలు కుంభరాశివారికి మనసు బలపడే రోజులు. ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వం వైపు నడిపించే రోజులు. సంబంధాల్లో నిజమైనవే మిగిలి మిగతావి దూరమయ్యే రోజులు. ధైర్యంగా కాని ఆలోచనతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో మంచి మలుపు తీసుకువచ్చే శక్తి కలిగి ఉన్నాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రయాణంలో ఒక మౌనమైన కని బలమైన మలుపులా పనిచేస్తాయి. బయటకు పెద్దగా హడావుడిగా కనిపించకపోయినా లోపల మాత్రం మీ ఆలోచనా విధానం, నిర్ణయశక్తి, భవిష్యత్తుపై మీ దృష్టికోణం పూర్తిగా మారే కాలంగా ఇది మారుతుంది. 22వ తేదీ రోజు మీకు గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఒక పాఠంలా గుర్తుకొస్తాయి. ఎవరిమీద ఎంత నమ్మకం పెట్టాలి, ఎక్కడ వరకు మాత్రమే సహాయం చెయ్యాలి అనే స్పష్టత మీకీ రోజున లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారు తమ విలువను తక్కువ అంచనా వేయకుండా ధైర్యంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచగలిగితే మంచి గుర్తింపు వస్తుంది. మీ పని విధానం వల్ల పై అధికారుల దృష్టిలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు డబ్బు వచ్చి వెళ్లే పరిస్థితి ఉన్నా
చివరికి చేతిలో మిగిలేది సంతృప్తే అవుతుంది. 23వ తేదీకొచ్చేసరికి మీ మాటల శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే ఒక మాట ఎవరో ఒకరి జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. కుటుంబంలో మీ సలహా తీసుకుని నిర్ణయాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతకాలంగా ఇంట్లో ఉన్న అపార్థాలు లేదా మౌన విభేదాలు ఈ రోజున సర్దుమణిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఇది పరీక్షాకాలంలా ఉంటుంది. నిజమైన ప్రేమైతే మరింత బలపడుతుంది. లేకపోతే మీకు అవసరంలేని బంధాలు సహజంగానే దూరమవుతాయి. ఆరోగ్యపరంగా భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి మీకు నచ్చిన సంగీతం వినడం లేదా ఒంటరిగా కొంత సమయం గడపడం చాలా మంచిది. 24వ తేదీ కుంభరాశివారికి ఆశాజనకమైన రోజు అని చెప్పాలి. ఈ రోజున మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నిచ్చే అవకాశాలున్నాయి. ఆగిపోయిన డబ్బు రావడం, ఒక కీలక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా శుభవార్త అందడం, మీరు ఎదురుచూస్తున్న సమాధానం రావడం వంటి సంఘటనలు జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఐడియా క్లిక్ అవుతుంది. మొదట చిన్నదిగా అనిపించినా అదే భవిష్యత్తులో పెద్ద ఆదాయ వనరుగా మారే సూచనలు ఉన్నాయి. ప్రయాణయోగం బలంగా ఉంది. ఈ ప్రయాణం వల్ల కొత్త దారులు తెరుచుకుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఆలోచనా పరిధిని విస్తరిస్తాయి. 25వ తేదీకొచ్చేసరికి మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఇక మీ జీవితాన్ని ఇతరులు ఎలా నడిపించాలో అనుమతించకూడదని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్ గురించి సంకేతాలు లేదా కొత్త అవకాశాలపై చర్చలు మొదలవుతాయి. వ్యాపారంలో ఉన్నవారు భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో శాంతి, సంతృప్తి పెరుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్నిస్తుంది. మొత్తంగా ఈ 22, 23, 24, 25 తేదీలు కుంభరాశివారికి బయట ప్రపంచంలో కన్నా లోపల బలపడే రోజులు. మీ విలువను మీరు గుర్తించి భవిష్యత్తు కోసం స్పష్టమైన మార్గాన్ని ఎంచుకునే రోజులు. సహనం, నిజాయితీ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా మంచి మార్పును తీసుకువస్తాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.